ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది. అయ్యో అన్నదా ఇక కరీంనగర్లో వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఎక్కడెక్కడ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, అప్డేట్స్ ఏంటి? సాయమాది అంటే గత ఉదయం నుంచి కూడా పలు చోట్ల ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుందని చెప్పొచ్చు. అంటే కొద్దిసేపటి క్రితం రేకుర్తిలోనైతే కంటిన్యూగా 20 నిమిషాలు ఆపకుండా భారీ వర్షం కురిసిందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు వేములవాడ వ్యాప్తంగా కావచ్చు, ఇటు సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు ఇల్లంతకుంట మండలంలో అయితే ఎదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ స్తంభాల్లో షాక్ వస్తుంది కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు గత అంటే ఉదయం నుంచి కూడా ప్రతి చోట అంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడడం కాకుండా ఒకేసారి ఈ వర్షం వస్తున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ రోజు రాఖీ పౌర్ణమి నేపథ్యంలో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. ఎందుకంటే అటు ఇటు వెళ్ళొస్తున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు సిరిసిల్ల కావచ్చు, ఇటు తంగళ్లపల్లి, వీర్నపల్లి, గంభీరావుపేట, వేములవాడలో చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుందని చెప్పాలి. ఇటు మానకొండూరు, ఇటు జమికుంట, హుజరాబాద్ లో మాత్రం అంటే భారీగా మబ్బులు అయితే చేస్తున్నాయి. అంటే ఇక్కడ కూడా భారీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏదేమైనా కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా చిరుజల్లులతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సాయిపాలి. రైట్ వేణు, థ్యాంక్ యూ.